ఒక్క అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడడం ఎట్లా అన్న దాంట్లో ఎవరైనా పిహెచ్డి చేయదలుచుకుంటే ఈనాడు ఆంధ్రజ్యోతి గత 10 ఏళ్ల వార్తలు చూస్తే చాలు ఎలాగ మన వాళ్ళైతే ఎట్లా చెప్తారు వేరే వాళ్ళదైతే ఎట్లా చెప్తారు అన్నట్టుంది. మద్యం జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసాడు. ఏంటి ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టడం దోపిడీ, లేకపోతే అక్కడ తినేశారు ఇక్కడ తినేశారు. విషయం ఏంటంటే ఇక్కడ బెల్ట్ షాప్ అని, పర్మిట్ రూమ్ అని, బార్లు, అడ్డదిడ్డమైన రేట్లు, దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జగన్ తినేశాడు. ఎస్, కొన్ని రోజుల పాటు ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. కానీ రోజు పోయే కొద్ది పబ్లిక్ అర్థమవుతుంది కదా. పోనీ ఇక్కడ ఏం పెట్టారు కేసు, ప్రభుత్వపు ఆదాయానికి గడ్డి కొట్టారు అని. జోక్ ఏంటంటే చంద్రబాబు టైంలో 14-19 కంటే 7,000 కోట్లు, జగన్ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఎక్కువ డబ్బులు వస్తే ఆ పాలసీ ఫెయిల్యూరా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అవుతుందా? క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం కానీ రాసుకొచ్చారు. సరే, అది అయిపోయింది. ఇప్పుడు ఆ పాపాలు మనల్నే వెంటాడుతున్నట్టునే నీచ జర్నలిజంతో కథలు నడిపేటటువంటి మీడియా కొత్త కోణంలోకి డైవర్ట్ చేసేందుకు, అంటే ప్రజలు వెర్రి వేదవులు, వెర్రి పుష్పాలు మేము ఎట్ట చెప్తే అట్ట నమ్ముతారు అనుకుంటారు. కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటే ఇదంటే, ఇప్పుడు జగన్ టైంలో ఆదాయం పెరిగింది, ఇప్పుడు అప్పుడేంటి వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మందు అమ్మితే 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, జగన్ వచ్చిన టైంలో 70కే 1,200 రూపాయలు వచ్చింది. ఇప్పుడు మారిపోయింది కాబట్టి ఇంకా ఆదాయం పెరగాలి కదా. బెల్ట్ షాప్ పెట్టాం, పర్మిట్ రూమ్ పెట్టాం, బాటిల్కి ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చాం, ఎక్స్ట్రా టైం ఇచ్చాం, ఎక్కువసేపు అమ్ముకోమని చెప్పాం, పర్మిషన్స్ ఎట్లా పడితే అట్ట ఇస్తున్నాం. ఇన్ని చేస్తే ఎక్కువ ఆదాయం రావాలి కదా, కానీ తక్కువ ఆదాయం వస్తుంది. మొన్ననే చూసాం డూప్లికేట్ లెక్కర్ల రంగంలోకి రావడం కూడా. బట్ అప్పటిది డూప్లికేట్ లెక్కరు అని చెప్పేటటువంటిది ఏది, డిస్టిల్లీలు తయారు చేసింది డూప్లికేట్ లెక్కరట. ఓపెన్గా ఇక్కడ డూప్లికేట్ లెక్కలు దొరికితే అదేదో వ్యక్తులు చేసి నేరంగానే చూపించేటటువంటి కథలతో నడుస్తున్నది. ఇప్పుడు సిటీ ఎడిషన్లో రాసుకొచ్చారు, 10 నెలలు 300 కోట్లకు పైగా దోపిడీ. ఊరు పేరు లేని అనామక జే బ్రాండ్తో వైసీపీ హయాంలో మందుబాబుల ఆరోగ్యం ఒళ్ళు గుల్లగాగా జేబులకు చిల్లుబడింది. పైగా నాసిరకం మందు అమ్మేది హెచ్చగా అక్రమాలకు పాల్పడ్డారు. 2023 సెప్టెంబర్ నుంచి 2024 జూన్ వరకు, వైసీపీ హయాంలో 2024 సెప్టెంబర్ నుంచి 2025 జూన్ వరకు కూటమి ప్రభుత్వం ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన మద్యం ఎకరాల ఆదాయం చూస్తే జే బ్రాండ్తో 300 కోట్లకు పైగా దోపిడీ జరిగినట్టు తెలుస్తోంది. నాసిరకం బ్రాందీ, విస్కీ, బీర్లకు వాస్తవ ధర కంటే అధిక ధర నిర్ణయించిన వైసీపీ పాలకులు మందుబాబుల నుంచి దోచుకున్న సొమ్మును సొంత ఖజానాకు చేరవేసుకుని తెలుస్తోంది. సీఎంగా జగన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాల వ్యవస్థను చంద్రబాబు రద్దు చేసిన విషయం తెలిసిందే. పైగా గతంలో వలే కాకుండా ఇప్పుడు కోరుకున్నటువంటి మద్యం బ్రాండ్లని ఇస్తున్నారు. ఈ మొక్క కరెక్ట్, కోరుకున్నది ఇస్తున్నారు అంటే అలాగే తాగబోయిస్తున్నారు అన్నటువంటిది అంతవరకు కరెక్ట్. ఇక్కడే అసలు లాజికల్ పాయింట్ ఏంటంటే అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ నిర్ణయం వల్ల మద్యం వ్యాపారం పెరిగిందే కానీ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందండి. చూడండి జనాలను ఎదవలను ఎట్ట చేస్తారంటే, ఇక్కడ ఇది అసలు విషయం చూడండి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ కూటమి హయాంలో 10 నెలల వ్యవధిలో నాడు నేడు జరిగిన అమ్మకాలను పోల్చి చూస్తే జగన్ హయాంలో మీద నాసిరకం మద్యమైన ఎన్ని కోట్ల దోపిడీ జరిగిందో వెల్లడవుతుంది. జగన్ హయాంలో 2023 సెప్టెంబర్ నుంచి 24 జూన్ వరకు బ్రాందీ, విస్కీ వంటి 20,14,402 కేసులు అమ్మకాలు జరిగాయి. బూమ్ వంటి నాసిరకం బీర్లు 5,16,927 కేసులు అమ్మకాలు జరిగాయి. వీటి ద్వారా అప్పటి ప్రభుత్వానికి 1,757 కోట్లు రాబడి వచ్చింది. అదే చంద్రబాబు హయాంలో 2024 సెప్టెంబర్ 2025 జూన్ వరకు బ్రాందీ, విస్కీ వంటి 23,25,908 కేసులు అమ్మారు. అంటే జగన్ టైంలో 20,14,000 అయితే ఇలా టైంలో 23,25,000 కేసులు అమ్మారు. కింగ్ ఫిషర్ వంటి నాణ్యమైన బీర్లు 10,51,306 కేసులు అమ్మకాలు జరిగినాయి. ఈ 10 నెలల అమ్మకాల్లో 20% వృద్ధి కనిపించింది. కానీ వైసీపీ హయాంలో వచ్చినంత రాబడే ఖజానాకు వచ్చింది. వైసీపీ హయాంలో ధరలతో పోల్చితే 2,108 కోట్లు రావాలి. అయితే కూటమి ప్రభుత్వం ధరలు తగ్గించడంతో 1,796 కోట్లుగా పరిమితం. అంటే ఈ 10 నెలల్లో జరిగిన లెక్కలు చూస్తే వైసీపీ హయాంలో నాసిరకం మద్యం అమ్మి సుమారు 300 కోట్లు దోచుకున్నట్టు అర్థం. ఇది ఎంత నీచ జర్నలిజం అంటే అంత నీచ జర్నలిజం. నువ్వు ఎక్కువ రేటుకి ఏమైనా రేట్లు తగ్గించారా? కింగ్ ఫిషర్ ఇవన్నీ ఆంధ్రాలో 99 రూపాయల మందుబాటులో ఒకటి యాడ్ చేశారు. అంతమించి ఏ రేట్లు తగ్గించారు? ఇక్కడ బేసిక్గా కాన్సెప్ట్ ఏంటి, 300 కోట్లు సరుకు ఎక్కువ అమ్ముతున్నారు, ఆదాయం తక్కువ వస్తుంది. కానీ ఏం కథ రాస్తున్నారు ఇక్కడ, రేట్లు తగ్గించడం వల్ల అని రాస్తున్నారు. మందుబాబులు చెప్పాలి రేట్లు తగ్గించారా, ఏది తగ్గించారు, ఎంత తగ్గించారు అన్నటువంటిది.